టాపిక్ లేపేషన్ చేద్దాం. క్రియేట్ టాపిక్. ఓకేనా, మనం క్రియేట్ చేసిన స్టాండర్డేగా, స్టాండర్డ్ క్రియేట్ చేసాం. దాని తర్వాత టాపిక్ నేమ్ ఇచ్చాం, అంతేనా. బ్యాచ్ 6 టాపిక్ అని ఇచ్చాం. తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఓకే. ఇవన్నీ గుర్తుందిగా. సెన్సిటివ్ డేటా వెళ్ళకూడదు, డేటా ఎన్క్రిప్షన్ జరగాలి ఫర్ సెక్యూరిటీ రీజన్. యాక్సెస్ పాలసీ, ఎవరెవరు యాక్సెస్ చేసుకోగలగాలి అంటే ఏ సర్వీస్, AWS సర్వీస్ యాక్సెస్ చేసుకోగలగాలి అంటే నేను ఎవ్రీవన్ యాక్సెస్ ఇచ్చేయచ్చు, ఎవ్రీవన్ యాక్సెస్ ఇచ్చేయచ్చు. ఓకే, ఇలా డీటెయిల్స్ అన్ని మనం ఇచ్చేస్తాం. ఇస్తే ఇక్కడ క్రియేట్ టాపిక్ అనే ఆప్షన్కి వెళ్తాం. ఓకే, టాపిక్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు టాపిక్ అండర్ లో సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఈమెయిల్కి వెళ్ళాం, పిచ్చి వెయిట్ చేశారా కొద్దిసేపు, అయినా రాలేదా? ఓకే, క్రియేట్ సబ్స్క్రిప్షన్ అన్నాం. ఇక్కడ ఈమెయిల్ అనేది పెండింగ్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈమెయిల్ అనేది పెండింగ్ కన్ఫర్మేషన్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనకి మెయిల్ రావాలి అని చెప్తున్నా, అంతేనా. ఇంత క్రియేట్ చేశారా? ఓకే, సబ్స్క్రిప్షన్ కన్ఫర్మేషన్. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ URL జస్ట్ దీనిపైన క్లిక్ చేయండి, ఓకే కదా. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయి రిఫ్రెష్ కొట్టండి, కొట్టి ఇప్పుడు టాపిక్ అండర్ లో చూస్తే సబ్స్క్రిప్షన్ నార్మల్ ఈమెయిల్ ఏది ఇష్యూ ఉన్నట్లుందిలే, ఈమెయిల్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది తీసేయండి, అది బగ్ అయ్యింది. యాక్చువల్లీ ఇంతకుముందు పనిచేసింది ఇది కూడా. సరే ఫైన్, నో ఇష్యూస్.
అయింది కదా. ఈమెయిల్ చేసాం, అట్ ద సేమ్ టైం మన SMS మొబైల్ కూడా నోటిఫికేషన్ రావచ్చు. అంతే. ఇంకా టాపిక్ క్రియేట్ చేస్తాం, టాపిక్ లోపల సబ్స్క్రిప్షన్స్ క్రియేట్ చేస్తాం, అంతే. దట్స్ ఆల్. ఇంకా టాపిక్ రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఈ SNS టాపిక్ యూజ్ చేసి అక్రాస్ AWS ఎనీ రిసోర్సెస్ లో ఏమి ఇష్యూ జరిగినా కూడా, ఇదిగో ఇష్యూ జరిగింది కాబట్టి నువ్వు ఈమెయిల్ పంపించు, నాకు నోటిఫికేషన్ పంపించు అని అడగచ్చు మనం. ఇప్పుడు S3 లో ఏదైనా ఈవెంట్ జరిగింది అనుకోండి, S3 వెళ్ళి SNS తో కమ్యూనికేట్ అవుద్ది, బాస్ నాకు నోటిఫికేషన్ పంపించాలి, నీ హెల్ప్ కావాలి అని. ఆ SMS యూజ్ చేసుకుని నోటిఫికేషన్ బయటకు వెళ్ళదు, బయటికి రావడం మనకు రిసీవ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు S3 బకెట్ వెళ్ళి SNS అడగాలి, నేను నోటిఫికేషన్ పంపించాలి, నువ్వు హెల్ప్ చేయి నాకని అడగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ S3 బకెట్ వెళ్ళి SNS తో కమ్యూనికేషన్ జరగాలిగా. సో SNS దీన్ని యాక్సెప్ట్ చేయాలిగా. అది మీకు ఇంతకు ముందు జస్ట్ నేను ఎవరు దీనికి సబ్స్క్రైబ్ అవ్వచ్చు అని ఆప్షన్స్ ఇచ్చాను, గుర్తుంది, యాక్సెస్ పాలసీ అని. అందుకు మన ఆప్షన్ ఇచ్చింది. మీరు ఆప్షన్ ఇవ్వకుండా ఓన్లీ ఓనర్ అన్నాడు అనుకోండి, S3 గాడు కానీ EC2 కానీ RDS కానీ ఎవరైనా వచ్చి SNS కెన్ యూ హెల్ప్ మీ, ఐ వాంట్ టు సెండ్ నోటిఫికేషన్ అనుకో, సారీ బాస్ ఎవరో నాకు తెలియదు అంటారు. ఓకే, నోటిఫికేషన్ వెళ్ళదు బయటికి, కాబట్టి ఆ స్టెప్ కంపల్సరీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సపోజ్ S3 బకెట్కి వెళ్ళాము. S3 బకెట్ లో మీకు గుర్తుందా, బకెట్ ప్రాపర్టీస్ లో మనం ఈవెంట్స్ అనే ఒక సెక్షన్ వదిలేసి మన SNS తర్వాత మళ్ళీ బ్యాక్ వద్దామని చెప్పాను నేను, గుర్తుందిగా. సో బకెట్ ప్రాపర్టీస్ లోకి వెళ్దాం. బకెట్ ఇస్తాను, దాంట్లో ప్రాపర్టీస్ లోకి వెళ్తా. ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఇవ్వండి, ఇక్కడ ఈవెంట్ నోటిఫికేషన్ ఆప్షన్ ఉంది కదా, ఈవెంట్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ఉంది. సో దీనికి ఏం చేస్తాను, క్రియేట్ ఈవెంట్ నోటిఫికేషన్ ఈ ఆప్షన్ ఇస్తాను. క్రియేట్ ఈవెంట్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఈవెంట్ నేమ్ ఏంటి, S3 ఆబ్జెక్ట్ డిలీట్ ఈవెంట్. ఓకే, ఇది ఇచ్చేసి ఇదిగో ఇక్కడ ఏ ఈవెంట్ అప్పుడు SNS వెళ్ళాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడా, ఆబ్జెక్ట్ రిమూవ్ అయినప్పుడా, ఇంకా ఏదైనా యాక్టివిటీ జరిగినప్పుడా. సో ఆబ్జెక్ట్ రిమూవల్ ఇస్తా. ఓకే, ఆబ్జెక్ట్ రిమూవల్ అనే ఆప్షన్ ఇస్తాను. ఇచ్చేసి ఇదిగో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ రిమూవ్ అయినప్పుడు ఏం జరగాలి, ఈ ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అయినప్పుడు ఏం జరగాలి. సో SNS టాపిక్ అంటాను. ఓకే, ఏ టాపిక్, మీరు ఇక్కడ క్రియేట్ చేసిన టాపిక్ 26 ఇచ్చానా. ఓకే, ఇక్కడ టాపిక్ మీరు క్రియేట్ చేసిన టాపిక్ ఇక్కడ లిస్ట్ లో చూపించేస్తుంది. ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే అర్థం ఏంటి, S3 బకెట్ లోపల ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్ లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ డిలీట్ అయితే నాకు నోటిఫికేషన్ పంపించు, ఏదైనా ఆబ్జెక్ట్ డిలీట్ అయితే నాకు నోటిఫికేషన్ పంపించు అనే ఆప్షన్ ఇది. కానీ సేవ్ చేంజెస్ అనగానే ఆటోమేటిక్ గా సేవ్. ఇప్పుడు దీన్ని టెస్ట్ ఎలా చేయాలి, మనం ఆ S3 బకెట్ లోకి వెళ్ళి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ డిలీట్ చేసామంటే ఇమ్మీడియట్ గా ఆ ఈవెంట్ జరిగింది కాబట్టి ఆ బకెట్ వెళ్ళి మీరు ఏదైతే SNS టాపిక్ తో ఇంటరాక్ట్ అవ్వమన్నారో ఆ SNS టాపిక్ తో ఇంటరాక్ట్ అయ్యి దట్స్ ఇట్. సో ఇక్కడికి వెళ్తే మనకి చూడండి, ఆబ్జెక్ట్స్ లోకి వెళ్తాం, ఏదో ఒక ఆబ్జెక్ట్ ని మనం డిలీట్ చేస్తాం, ఏదైనా డిలీట్ చేయండి, నో ప్రాబ్లం. అనుకోండి ఇది డిలీట్ చేయాలా అన్నారు అనుకోండి,
ఓకే, ఇది వెళ్ళగానే డన్. ఎస్, డిలీట్ చేయగానే ఎస్, పర్మనెంట్లీ డిలీట్ ఆప్షన్ పెట్టేసామంటే ఎస్, డిలీట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ డిలీట్ అవ్వగానే ఏం జరుగుద్ది? S3 బకెట్ మనం ఏం చెప్పాము? నీ బకెట్ లో ఉన్న ఎవడైనా ఆబ్జెక్ట్ డిలీట్ చేస్తే నువ్వు వెళ్ళి SNS టాపిక్ ఇన్ఫార్మ్ చేస్తే వాడు నోటిఫికేషన్ పంపిస్తాడు అంటున్నాం. మనం వెళ్ళి ఆబ్జెక్ట్ డిలీట్ చేసాం, వెంటనే ఇది వెళ్ళి S3 బకెట్ ఏం చేయాలి? SNS తో చెప్పాలి, బాస్ ఎవడో ఆబ్జెక్ట్ డిలీట్ చేశాడు, నువ్వు నోటిఫికేషన్ పంపించాలి. సో ఇమీడియట్ గా మనం ఆటోమేటిక్ గా మనకి కొత్తగా ఒక నోటిఫికేషన్ వచ్చేయాలి. ఈ నోటిఫికేషన్ లో మనకి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. కేర్ఫుల్ గా దీన్ని చదువుకుంటే ఎక్కడెక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరిగినాయి, ఎవడు ఏం డిలీట్ చేశాడు అనేది చూడండి. ఇక్కడ S3లో బకెట్ లో బ్యాచ్ 6 PM బకెట్ లో ఒక ఆబ్జెక్ట్ అనేది ఎక్కడో డిలీట్ అయింది. ఇదిగో ఇది, ఈ డాక్యుమెంట్ డిలీట్ అయింది అని క్లియర్ గా వచ్చింది చూడండి. ఈ పర్టికులర్ బకెట్ లో ఈ ఆబ్జెక్ట్ డిలీట్ అయింది అని వస్తే ఏ టైంకి డిలీట్ అయింది అన్ని అంత ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఈ మెసేజ్ లో కనిపించేస్తుంది. బ్రహ్మాండంగా అన్ని ఉంటాయి దీంట్లో. ఇదిగో యూజర్ ఐడెంటిటీ, ఏ అకౌంట్ నుంచి వచ్చింది మొత్తం వస్తుంది. కొంచెం ఓపిక చేసింది, ఇదిగో ఎక్కడి నుంచి డిలీట్ అయింది చూడండి, సోర్స్ ఐపీ, ఏ ఐపీ నుంచి డిలీట్ అయిందని కూడా వస్తుంది. అంటే ఎవరు డిలీట్ చేశారు మొత్తం చూస్తుంది. ఓకే, ఇలా మనకి ఏ రిసోర్స్ అయినా సరే S3 బకెట్ లో కానీ, ఆటో స్కేలింగ్ లో కానీ, వాల్ట్ క్రియేట్ చేసేప్పుడు కానీ, EC2 ఇన్స్టెన్స్ డౌన్ అయినా, వాల్యూమ్స్ ఎప్పుడైనా, ఎక్కడైతే మీకు ఈవెంట్స్ అనే ఆప్షన్ కనిపించి అక్కడ అంతా మీరు SNS టాపిక్ తో మ్యాప్ చేసేయచ్చు. మ్యాప్ చేసి ఏదైనా ఈవెంట్ ని మీరు చూజ్ చేసుకోవచ్చు. ఆ ఈవెంట్ జరిగినప్పుడు నోటిఫికేషన్. ఇది సింపుల్. దీని యూసేజ్ ఇది. కాన్సెప్ట్ చాలా చిన్నది, బట్ మీ ఇష్టం వచ్చిన దగ్గర యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అంతే కదా, డిఫరెంట్ రిసోర్స్ లో డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతాయి. ఏ ఈవెంట్స్ జరిగినా నోటిఫికేషన్ పంపించమని చెప్పచ్చు. సో చార్జెస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు నువ్వు SNS టాపిక్ క్రియేట్ చేసినందుకు చార్జెస్ లేవు, దాన్ని డిలీట్ చేసినందుకు చార్జెస్ లేవు, దాన్ని హోల్డ్ చేసిన చార్జెస్ లేవు. ఓన్లీ ఎన్ని నోటిఫికేషన్స్ బయటికి వెళ్తున్నాయి అనే దాన్ని బట్టే చార్జెస్. ద నోటిఫికేషన్స్ ఆర్ జనరేటింగ్ అవుట్, దాన్ని బట్టి నోటిఫికేషన్స్. ఓకే, ఇవి మనకి రైట్. ఇప్పుడు SNS అనే టాపిక్, క్లౌడ్ వాచ్ అనే టాపిక్ రెండు రిలవెంట్ టాపిక్స్. ఎందుకు అంటే మనకి SNS అనేది నోటిఫికేషన్ సర్వీస్ అని చెప్పాను, కానీ AWS లో మీకు డిఫరెంట్ రిసోర్సెస్ రన్ అవుతున్నాయి. అది EC2 కావచ్చు, వాల్యూమ్స్ కావచ్చు, లోడ్ బ్యాలెన్సెస్ కావచ్చు, ఆటో స్కేలింగ్ కావచ్చు, డేటాబేస్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఆ రిసోర్సెస్ రన్ అయ్యేటప్పుడు అవి ఎలా రన్ అవుతున్నాయి, వాటి కండిషన్ నార్మల్ గా ఉందా, వార్నింగ్ సిగ్నల్ వచ్చిందా, క్రిటికల్ ఉందా అనేది కంటిన్యూస్ గా మానిటరింగ్ చేసి మనకి ఇన్ఫార్మ్ చేయడానికి మనకి ఒక మానిటరింగ్ సిస్టమ్ కావాలి. నాన్ క్లౌడ్ అంటే క్లౌడ్ యూజ్ చేయకపోతే మనం ఇలాంటి మానిటరింగ్ టూల్స్ మనకి చాలా ఉన్నాయి మార్కెట్ లో. నాన్ మానిటరింగ్ టూల్స్ మనం కూడా ఒకటి నాగియోస్ అని చెప్పుకోబోతున్నాం నెక్స్ట్. అలా మనకు కొన్ని ఉంటాయి. అలా థర్డ్ పార్టీ మానిటరింగ్ మీద డిపెండ్ అవ్వకుండా AWS లో ఉన్న ఇన్బిల్ట్ సర్వీస్ ని, AWS లో ఉన్న ఇన్బిల్ట్ సర్వీస్ ని మనం వాడుకోవచ్చు. ఇన్బిల్ట్ సర్వీస్ ని వాడుకోవచ్చు. ఇలా AWS లో ఉన్న ఇన్బిల్ట్ సర్వీస్ ని మనం వాడుకొని AWS లో రన్ అయ్యే రిసోర్స్ మొత్తాన్ని మానిటర్ చేయొచ్చు. రిసోర్స్ మొత్తాన్ని మనం మానిటర్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ ఏమంటాం మనం? మానిటరింగ్ సర్వీస్. మానిటరింగ్ సర్వీస్ AWS లో ఇలాంటి మానిటర్ సర్వీస్ ని ప్రొవైడ్ చేయడానికి మనకి ఉన్న ఆప్షన్ which is called క్లౌడ్ వాచ్. సో సింపుల్ గా క్లౌడ్ వాచ్ అడ్వాంటేజ్ అనేది ఒక్క లైన్ లో చెప్పచ్చు. AWS లో ఏవైతే రిసోర్స్ క్రియేట్ అవుతున్నాయో
ఆ రిసోర్స్ ను మనం మానిటర్ చేయడానికి వాడే సర్వీస్ నే క్లౌడ్ వాచ్ అంటాం. ఆ రిసోర్స్ ని మానిటర్ చేయడానికి మనం వాడే సర్వీస్ నే క్లౌడ్ వాచ్ అంటాం. ఓకే, సో క్లౌడ్ వాచ్ ఏం చేస్తుంది? AWS లో ఉన్న రిసోర్స్ ను మానిటర్ చేస్తుంది. చేసేటప్పుడు మీరు చెప్పచ్చు, ఇదిగో నువ్వు ఈ సర్వీస్ ని మానిటర్ చేయి, ఇదిగో నువ్వు ఈ సర్వీస్ ని మానిటర్ చేయి. ఇప్పుడు ఈ సర్వీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వాల్యూమ్ ఉంది, మీరు వాల్యూమ్ ని ఒక 30 GB క్రియేట్ చేశారు అనుకుందాం. నువ్వు ఇప్పుడు క్లౌడ్ వాచ్ ని ఇగో నువ్వు వెళ్ళి వాల్యూమ్ ని మానిటర్ అని చెప్పు, చేస్తాయి. దాంతో పాటు 30 GB నా వాల్యూమ్ సైజ్ గనక 25 GB ఆక్యుపై అయింది అనుకో, నా వాల్యూమ్ సైజ్ ని గనక 25 GB ఆక్యుపై అయింది అనుకో, రైట్? అప్పుడు నాకు వార్నింగ్ లాగా ఒక నోటిఫికేషన్ పంపించు, వార్నింగ్ లాగా నోటిఫికేషన్ పంపించు అనొచ్చు. S3 బకెట్ ఉంది, దీంట్లో నాకు 100 ఆబ్జెక్ట్స్ మాత్రమే ఉండాలి, మోర్ దాన్ 100 వెళ్తే నాకు నోటిఫికేషన్ పంపించు. లేకపోతే అన్ని ఆబ్జెక్ట్స్ సైజ్ కలిపి 50 GBనే ఉండాలి, మోర్ దాన్ 50 GB సైజ్ కనుక వెళ్తే నాకు నోటిఫికేషన్ పంపించు. ఇలా మనం చూజ్ చేసుకోవచ్చు, ఇలా మనం చూజ్ చేసుకోవచ్చు. సో క్లౌడ్ వాచ్ ఈజ్ ఎ మానిటరింగ్ సిస్టమ్. మన AWS లో రన్ అయ్యే ప్రతి రిసోర్స్ ని మానిటర్ చేసి దానికి కొంత మనం థ్రెషోల్డ్ వాల్యూని సెట్ చేస్తే ఆ వాల్యూ క్రాస్ అవగానే మనకి నోటిఫికేషన్ పంపిస్తుంది. ఆ వాల్యూ అనేది క్రాస్ అవగానే మనకి నోటిఫికేషన్ పంపిస్తుంది. ఏమంటాయి అంశంని మానిటరింగ్ సర్వీస్ అండి. ఏదైనా ఒక AWS రిసోర్స్ తీసుకుంటే, ఇప్పుడు మీరు S3 బకెట్ తీసుకున్నాం, S3 బకెట్ లో టోటల్ నాకు ఇన్ని ఆబ్జెక్ట్స్ ఉండాలి, అన్ని ఆబ్జెక్ట్స్ సైజ్ కలిపి ఎంత ఉండాలి, వాల్యూమ్ ఉంది. ఓకే, వాల్యూమ్ ఇదిగో ఇంత GB అయితే నాకు ఫుల్ అయినట్లు, కాకపోతే నాకు ఓకే, రైట్? EC2 ఇన్స్టెన్స్ CPU యూటిలైజేషన్ ఉంది, 90% వరకు నాకు ఓకే, 90% క్రాస్ అయితే నో. ఇలాంటి ఒక స్పెసిఫిక్ ఇష్యూస్ వల్ల ఒక రిసోర్స్ కి ఇష్యూ రావచ్చు, అవునా? ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ ఉంది, మెమరీ పెరిగితే ఇష్యూ రావచ్చు, CPU యూటిలైజేషన్ పెరిగితే ఇష్యూ రావచ్చు, నెట్వర్క్ ఓవర్ ఇన్పుట్ ఓవర్ అవుట్పుట్ ఆఫ్ నెట్వర్క్ జరిగితే ఇష్యూ రావచ్చు. ఇవన్నీ మీకు దీంట్లో వచ్చే ఇష్యూసేగా. సో దీంట్లో ఏం జరిగినా దీనివల్ల EC2 ఇన్స్టెన్స్ ఫెయిల్ అయిపోద్దిగా. ఇలా ఒక రిసోర్స్ దేని వల్ల ఇష్యూ రావచ్చు అని మనం డిఫరెంట్ రీజన్స్ చెప్పుకుంటాం కదా. ఈ రీజన్ దేని వల్ల అయితే ఇష్యూ రావచ్చో దాన్ని అకార్డింగ్ టు క్లౌడ్ వాచ్ మనం మెట్రిక్ అంటాం, దాన్ని మెట్రిక్. ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ తీసుకున్నాం అనుకో, CPU యూటిలైజేషన్ ఒక మెట్రిక్, నెట్వర్క్ ఇన్పుట్ ఒక మెట్రిక్, నెట్వర్క్ అవుట్పుట్ ఒక మెట్రిక్, నెంబర్ ఆఫ్ యూజర్ రిక్వెస్ట్ కౌంట్ ఒక మెట్రిక్, డేటా రీడింగ్ ఒక మెట్రిక్, డేటా రైటింగ్ ఒక మెట్రిక్. ఇలా ప్రతి మెట్రిక్ ఉంటుంది. ప్రతి మెట్రిక్ ని మనం క్లౌడ్ వాచ్ తో మానిటర్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ మెట్రిక్స్ అన్ని మనం గుర్తుంచుకోవాలంటే అక్కర్లేదు, క్లౌడ్ వాచ్ మీకు ఆటోమేటిక్ గా ఒక్కొక్క రిసోర్స్ మీద ఏవైతే కామన్ మెట్రిక్స్ ఉన్నాయో అవన్నీ మీకు ఇచ్చేస్తాయి. ఇచ్చేసినంత మాత్రాన మీరు అన్ని మెట్రిక్స్ ని మానిటర్ చేయాలి అని అనుకోవద్దు. కొన్ని మెట్రిక్స్ ని ఏవైతే మనకి డెఫినెట్ గా దాని వల్ల రిక్వైర్మెంట్ ఉందో ఆ మెట్రిక్స్ ని మనం మానిటర్ చేసుకుంటాం. ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ కి 50 మెట్రిక్స్ ఇచ్చింది అనుకో, 50లో నాకు కావాల్సింది 4 ఈ 4 నేను మానిటర్ చేసుకుంటా. ఎందుకు అలా చేయాలి? క్లౌడ్ వాచ్ బిల్లింగ్ కూడా నెంబర్ ఆఫ్ మెట్రిక్స్ ని బట్టి, అది పంపించే నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ని బట్టి బిల్లింగ్ ఉంటుంది. అయితే క్లౌడ్ వాచ్ కి SNS కి లింక్ ఎక్కడ అంటే, ఫర్ సపోజ్ మీరు S3 బకెట్ మానిటర్ చేయమని చెప్పారు, దాంట్లో నాకు 100 ఆబ్జెక్ట్సే ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు 101 అయినాయి అనుకోండి, అంటే మీరు ఇచ్చిన లిమిట్ కంటే క్రాస్ అయినాయిగా. క్లౌడ్ వాచ్ ఏం చేస్తుంది? వెంటనే
హే లిమిట్ క్రాస్ అయిపోయింది, నేను వీడికి అర్జెంటుగా నోటిఫికేషన్ పంపించాలి అంటారు. కానీ దీనికి పాపం స్వతహా నోటిఫికేషన్ పంపించడం తెలియదు. సో అప్పుడు అది ఎస్ఎన్ఎస్ హెల్ప్ తీసుకుంటది. సో క్లౌడ్ వాచ్ మానిటర్ చేస్తే ఏమైనా దాంట్లో ఈవెంట్ జరిగినప్పుడు, అంటే ఏదైనా థ్రెషోల్డ్, మీరు ఇచ్చిన థ్రెషోల్డ్ మీట్ అయితే ఇమ్మీడియట్ గా అది ఎస్ఎన్ఎస్ హెల్ప్ తీసుకొని నోటిఫికేషన్ పంపిస్తుంది. క్లౌడ్ వాచ్ కున్న ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏందో తెలుసా? ఇప్పుడు మీరు EC2 ఇన్స్టెన్స్ మానిటర్ చేస్తున్నారు అనుకో, దీని మీద సిపి యూటిలైజేషన్ 70% వచ్చింది అన్నాం అనుకో, దీని మీద సిపి యూటిలైజేషన్ 70% వచ్చింది అన్నాం అనుకో, రైట్? ఈ 70% ఆఫ్ యూసేజ్ మించి ఇంకా అబోవ్ వెళ్తే, ఈ 70% ఆఫ్ యూసేజ్ కి మించి కనుక ఇంకా అబోవ్ వెళ్తే, రైట్, నోటిఫికేషన్ పంపిస్తుందని చెప్పాక ఇప్పుడే. నోటిఫికేషన్ పంపించిన తర్వాత క్లౌడ్ వాచ్ ఏం చేయగలుగుతుందంటే యాక్షన్ కూడా తీసుకోగలుగుద్ది. మీరు చెప్పచ్చు, ఇదిగో మోర్ దెన్ 80% వచ్చింది అనుకో, నువ్వు నోటిఫికేషన్ పంపించు, ఎక్సలెంట్. దాంతో పాటు EC2 ఇన్స్టెన్స్ రీస్టార్ట్ చేయి, EC2 ఇన్స్టెన్స్ టెర్మినేట్ చేయి, లేకపోతే లోడ్ ఎక్కువైంది కాబట్టి ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఇంకొక ఇన్స్టెన్స్ యాడ్ చేయి. ఇలా క్లౌడ్ వాచ్ లోనే మీరు యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు అర్థమైందా? నేను ఆటో స్కేలింగ్ అప్పుడు ఎగ్జిస్టింగ్ EC2 ఇన్స్టెన్స్ మానిటర్ చేస్తుంది, ఆటోమేటిక్ గా నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ పెరుగుద్దంటే మీకు అప్పుడు డౌట్ వచ్చి ఉండాలి, ఎలా మానిటర్ చేస్తుంది ఇది అని. ఇప్పుడు అర్థమైందా? అది రైట్. సో చాలా సింపుల్, ఇది కూడా క్లౌడ్ వాచ్ కూడా చూడండి. క్లౌడ్ వాచ్ కి వెళ్తాను, క్లౌడ్ వాచ్ వెళ్తాను. ఇదిగో ఇక్కడ అలార్మ్స్ అని ఉన్నాయా? అలార్మ్స్ అంటే ఏం లేదు, ఏమైనా డేంజర్ ఉన్నాయా, ఏమైనా వార్నింగ్స్ ఉన్నాయా, లేదా అంతా ఓకేనా అని ఇక్కడ చూపిస్తాను అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలి, వెళ్ళి అలార్మ్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, క్రియేట్ అలార్మ్. ఇప్పుడు ఇక్కడ ఏం అడుగుతుంది, ఎందుకు నువ్వు అలార్మ్ క్రియేట్ చేస్తున్నావు, బానే ఉంది, నువ్వు క్లౌడ్ వాచ్ కాన్ఫిగర్ చేస్తున్నావు, ఏ మెట్రిక్ మానిటర్ చేయాలో నాకు చెప్పాలి కదా. నువ్వు ఉన్నాయని నేను మానిటర్ చేయను, డిఫాల్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటే నేను ఈ మానిటర్ చేస్తాను. సో ఏ మెట్రిక్ నాకు చెప్పు అంటది. సో ఇక్కడ సెలెక్ట్ మెట్రిక్ అని, ఇదిగో ఇక్కడ రిసోర్స్ అన్ని ఉన్నాయి కదా. ఒక విషయం చెబుతున్నా మీకు, ఇక్కడ నాకు బ్యాకప్, EBS, EC2, EFS, లాగ్స్, RDS ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. జనరల్ గా మీరు AWS లో ఏవైతే ఫ్రీక్వెంట్ గా రిసోర్స్ యూజ్ చేస్తున్నారో ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి, సార్ నాకు EBS కనిపించట్లేదు, సార్ నాకు RDS కనిపించలేదు, ఫోన్ చేయమాకండి మళ్ళీ. ఓకే, మీరు ఈ అకౌంట్ లో ఫ్రీక్వెంట్ క్రియేట్ చేసి మాత్రం ఇక్కడ చూపిస్తాయి అంతే. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, అసలు ఇప్పుడు బీన్ స్టాక్ అని ఉంది, ఎగ్జాంపుల్ చదువుతున్నా. బీన్ స్టాక్ ఇది కొత్త అకౌంట్, వేరే అమ్మాయి అకౌంట్ వాడుతున్నా నేను. ఇప్పుడు బీన్ స్టాక్ నేను ఇంతవరకు యూజ్ చేయలా, ఇక్కడ ఎందుకు కనిపిస్తుంది? అసలు యూజేజ్ అయిపోతే ఏం మానిటర్ చేస్తాం? ఇప్పుడు ఇవన్నీ మనం యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. అసలు యూజ్ చేయని రిసోర్స్ నాకు ఎందుకు కనిపిస్తాయి? నేను అసలు యూజ్ చేయలేదు కదా వాటిని. చేయనప్పుడు నేను ఎందుకు మానిటర్ చేస్తా వాటిని? చేస్తానా? అందుకనే కనిపించు. మనం ఏవైతే ఇప్పటివరకు AWS క్రియేట్ చేసామో అవే కనిపిస్తాయి మనకి. కాబట్టి ఈ ఒకటి అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి వేరియేషన్ ఉంటాయి, మీరు సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వచ్చు. ఇది కామన్ ఇన్ ద నేచర్. కొత్త రూల్స్
ఇక్కడ ఈ రిసోర్స్ అన్ని సో ఇక్కడ ఏం జరుగుద్ది ఇప్పుడు నేను సపోజ్ ఇదిగో దీన్ని మానిటర్ చేయాలి అన్నాను అనుకో. ఓకే S3 ఏముంది ఇక్కడ స్టోరేజ్ మెట్రిక్స్. ఇక్కడ చూడండి ఇది ఒక బకెట్ అవునా 6 PM బకెట్ 1. దీంట్లో ఏమేమి మెట్రిక్స్ మానిటర్ చేయొచ్చు నేను చూడండి. స్టాండర్డ్ స్టోరేజ్ లో బకెట్ సైజ్ ఎంత ఉంది, స్టాండర్డ్ ఐఏలో సైజ్ ఎంత ఉంది ఆబ్జెక్ట్. అలానే నెక్స్ట్ చూడండి ఇంకా చూడండి స్టాండర్డ్ ఐఏ స్టోరేజ్ లో బకెట్ ఎంత చూడండి. అన్ని స్టోరేజ్ లో కలిపి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉండాలి. సపోజ్ నేను ఇది మానిటర్ చేయాలనుకున్నా, సెలెక్ట్ చేసుకుంటా. ఓకే ఇదిగో నువ్వు ఈ మెట్రిక్ సెలెక్ట్ చేయి అని చెప్తా. ఇక్కడ నీ క్రైటీరియా ఏంటి, కండిషన్ ఏంటి, నీ కండిషన్ ఏంటి. ఏముంది కండిషన్, వెన్ ఎవర్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ని అని పెడతా. ఓకే నేను వరకు టెస్టింగ్ ఇక్కడ 2 అని పెడతా. అర్థం ఏంటి, నాకు ఓన్లీ 2 ఉండాలి. మూడోది కనుక నువ్వు S3 బకెట్ అప్లోడ్ చేస్తే నీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ఎందుకంటే క్లౌడ్ వాచ్ దాన్ని మానిటర్ చేస్తూ ఉంటది కదా. నీ వాల్యూ ఎంత 2, బకెట్లు ఎన్ని ఉన్నాయి 2. నేను ఓకే. అలా ఇంకో 2 అప్లోడ్ చేసాం అనుకో, నా వాల్యూ 2 కదా, 4 ఉన్నాయి. ఓకే కాబట్టి థ్రెషోల్డ్ క్రాస్డ్ ఏమంటే నోటిఫికేషన్. ఓకే సో ఇచ్చేసి ఇదేముంది ఇక్కడ అడిషనల్ పెద్ద ఏం మ్యాటర్ ఏమి ఉండదులే, అంతా లైట్. ఓకే నెక్స్ట్ అని చెప్పి ఈ క్రైటీరియా కనుక క్రాస్ అయితే, ఇప్పుడు 2 ఉండాలి 4 ఉన్నాయి, దాన్ని ఏమంటాం క్రైటీరియా క్రాస్ అయినట్లుగా ఆ సిచ్యువేషన్ ని ఇన్ అలారం అంటాం. జనరల్ గా అలారం అంటే డేంజర్ అని కదా, అంటే థ్రెషోల్డ్ క్రాస్ అయితే మరి అలారమేగా. ఓకే అంటే నో ప్రాబ్లం. ఇన్సఫిషియంట్ డేటా అంటే నువ్వు బకెట్ ని మానిటర్ చేయమంటున్నావు, అన్ఫార్చునేట్లీ అక్కడ అసలు బకెటే లేదు. అప్పుడు నువ్వు బకెట్ మానిటర్ చేయమంటున్నావు బాగుంది, అక్కడ బకెటే లేకపోతే ఏం మానిటర్ చేస్తా. Can you call me by 7:30 please. Call me by 7:30. I'm not free now. ఓకే సో ఇలా సిచ్యువేషన్ అంటే మనం ఇచ్చిన నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కంటే కూడా ఆబ్జెక్ట్స్ ఇంకా క్రాస్ అయితే ఆ సిచ్యువేషన్ అలామే కంట. అలా అలాం వచ్చినప్పుడు ఏం చేయాలి నేను, ఇక చూడండి ఆప్షన్స్. SMS పంపించాలి, అది ఎగ్జిస్టింగ్ వాడుకోవాలా న్యూది వాడుకోవాలా అనేది. సో ఇక్కడ ఇచ్చేసి ఇది ఒక టాపిక్ ఎక్కడ ఇస్తామనా ఇచ్చేసి ఇదిగో. అలానే మీకు ఏం చెప్పాను నేను, ఇది యాక్షన్స్. ఇది కనుక ఇప్పుడు S3 మీద కాబట్టి పెద్ద యాక్షన్స్ ఏ మనం ప్రొవైడ్ చేయలేము. కానీ అదే EC2 ఇన్స్టెన్స్ అనుకో, దాన్ని రీస్టార్ట్ చేయటం, టెర్మినేట్ చేయటం, ఆల్టర్నేట్ అప్ చేయటం ఏదో చేయొచ్చుగా మనం. అంటే మెట్రిక్ ని బట్టి యాక్షన్ కూడా సెటప్ చేసుకోవచ్చు మనం. చెప్పాను కదా క్లౌడ్ వాచ్ అంటే మానిటరింగ్ ప్లస్ పర్ఫార్మింగ్ యాక్షన్, డిపెండ్స్ ఆన్ రిసోర్స్. అది గ్రేట్. ఇదంతా ఇచ్చేసి నెక్స్ట్ అని చెప్పి అలాం నేమ్ ఏమంటాం మానిటర్ ఆబ్జెక్ట్స్ అని ఇచ్చేస్తే నెక్స్ట్ అని క్రియేట్ అలాం అంటాం. ప్రస్తుతానికి ఇన్సఫిషియెంట్ డేటా స్టార్టింగ్ లో వస్తుంది, కానీ జస్ట్ అలా 1 minute వదిలేయండి, ఆటోమేటిక్ గా ప్రాపర్ స్టేట్ లోకి వచ్చేస్తుంది. జస్ట్ 1 minute లో వచ్చేస్తుంది. అప్పుడు ఏమైంది, మోర్ దాన్ 2 ఉంటేనేమో అలాం లోకి వెళ్ళిద్ది, లెస్ దాన్ 2 ఆబ్జెక్ట్స్ ఉంటే ఓకే అంటది. అసలు అక్కడ బకెటే లేకపోతే ఇన్సఫిషియెంట్. మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఓన్లీ అలాం స్టేట్ లో వస్తుంది. ఓకే అన్నప్పుడు రాదు, ఇన్సఫిషియెంట్ అన్నప్పుడు రాదు. సో ఇప్పుడు చెప్పండి, మీకు క్లౌడ్ వాచ్ అర్థమైంది కదా. AWS లో రిసోర్స్ క్రియేట్ చేసి అవి అప్రాపరియేట్ గా వర్క్ అవుతున్నాయా లేదా, వర్క్ అవ్వకపోతే మనకి ఇన్ఫర్మేషన్ రావాలి అన్నప్పుడు క్లౌడ్ వాచ్ అండ్ SNS ఎంత హెల్ప్ అవుతుంది మనకి. కంటిన్యూస్ ఇంకా 24 hours ఇది రన్ అవుతూనే ఉంటుంది మానిటరింగ్.
ఏమొచ్చింది స్టేట్? ఎందుకు వచ్చింది? S3 బకెట్ లో నేను ఎంత లిమిట్ ఇచ్చాను? 2 ఇచ్చా. కానీ అక్కడ ఎన్ని ఉన్నాయి? 3 4 ఎన్నో ఉండుంటాయి. ఆబ్వియస్లీ ఇన్ అలామ్ అని వచ్చేసింది. వెంటనే మనకి ఈమెయిల్ కూడా షూట్ అవుట్ అయిపోద్ది. జస్ట్ వెయిట్ చేయండి, ఒక 1-2 minutes లో ఈ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. డెఫినెట్గా వచ్చేస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. ఓకే, ఇది ఇలా మనకి ఎన్ని మానిటరింగ్ కావాలంటే అన్ని మెట్రిక్స్ మానిటర్ చేసుకోవచ్చు, మన ఇష్టం. AWS లో లిమిట్ ఏం పెట్టండి, ఎందుకంటే మీరు పే చేస్తారుగా. ద మోర్ మెట్రిక్స్ యూ మానిటర్ ద మోర్ యూ విల్ పే. అంతేగా? క్లియర్? ఇంకేముంది ప్రాబ్లం? ఆల్ ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఇప్పుడు మీరు ఒక 100 మెట్రిక్స్ మానిటర్ చేస్తాను అనుకుందాం. దీంట్లో ఒక 5, 10, 15 నాకు చాలా ఇంపార్టెంట్ అనుకున్నారనుకో, అలాంటి ఇంపార్టెంట్ మెట్రిక్స్ అన్ని ఇక్కడ డాష్ బోర్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుందిగా, ఎయిర్పోర్ట్ లో రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు టీవీ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి కదా, ఏది ఎలా రన్ అవుతుంది అట్లా అనమాట. ఇది డాష్ బోర్డ్ అంటే మీకు ఇంపార్టెంట్ మెట్రిక్స్ అనుకుని ఈ డాష్ బోర్డ్ యాడ్ చేసుకున్నారనుకో, మీరు క్లౌడ్ వాచ్ లోకి వెళ్ళగానే మీకు డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఓకే, ఇలా ఓవర్ లుక్ చూసి ఎస్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, జస్ట్ ఫర్ వ్యూయింగ్ పర్పస్. ఓకే, చాలా సింపుల్. ఇది క్రియేట్ డాష్ బోర్డ్ అంటాం. మీ డాష్ బోర్డ్కి ఒక నేమ్ ఇస్తాం, బ్యాచ్ 6 PM డాష్ బోర్డ్. క్రియేట్ డాష్ బోర్డ్ అంటాం. జస్ట్ ఇక్కడికి వెళ్ళి మనం ఏమేం కావాలో యాడ్ చేయటం. ఓకే, ఇలా యాడ్ చేస్తా. ఏం చేయాలి నేను? మెట్రిక్ ఏం మానిటర్ చేయాలి? ఏదైనా పర్లేదు, ఏదైనా S3 మానిటర్ చేయాలి, స్టోరేజ్ మెట్రిక్ చేయాలి, టోటల్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉండాలి, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉండాలి, సారీ ఇది ఉండాలి. ఓకే, ఇట్లా కొంచెం టైం తర్వాత డేటా మీకు రిఫ్రెష్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్ది అనమాట. ఓకే, దీంట్లో ఎంత డేటా చూపించాలో కూడా మీరు ఇక్కడ వచ్చి ఇట్లా ఇలా ఇంకా మీరు డిలీట్ చేయొచ్చు, దీన్ని ఎన్లార్జ్ చేయొచ్చు, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని మెట్రిక్స్ కావాలంటే అన్ని మెట్రిక్స్ మనకి డాష్ బోర్డ్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకో విషయం, మీరు గనక డిఫరెంట్ ప్రాజెక్ట్స్ AWS లో మెయింటైన్ చేస్తున్నారు అనుకో, ఒక్కో ప్రాజెక్ట్ కి ఒక డాష్ బోర్డ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇదో ఇక్కడ లిస్ట్ అవుతాయి అన్ని, ఇక్కడ డ్రాప్ డౌన్ లో అన్ని లిస్ట్ అవుతాయి. ఏ డ్రాప్ డౌన్ కావాలంటే ఆ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏవైతే మెట్రిక్స్ యాడ్ చేశారో డాష్ బోర్డ్ లో అవన్నీ అక్కడ కనిపిస్తాయి. ఇది SNS అండ్ క్లౌడ్ వాచ్. ఒకటేమో నోటిఫికేషన్ రిసోర్స్, ఒకటేమో మానిటరింగ్ రిసోర్స్. ఇప్పుడు మన కోర్సులో క్లౌడ్ బేస్డ్ మానిటరింగ్ మొత్తం క్లౌడ్ వాచ్ చేస్తున్నామని చెప్పాలి మీరు ఇంటర్వ్యూస్ లో. నాన్ క్లౌడ్ మొత్తం మనం చెప్పుకోబోయే నాగియోస్ కానీ లేదా దానికి ఆల్టర్నేట్ ఏదో ఒక టూల్ చెప్పుకోవచ్చు. నాగియోస్ మనం చెప్పిన టూల్ కూడా వాడతారు రియల్ టైమ్ లో బాగా. సో ఒక క్లౌడ్ బేస్డ్, ఒక నాన్ క్లౌడ్ బేస్డ్, రెండు మానిటరింగ్ టూల్స్ మనకి తెలియాలి. ఓకే, గ్రేట్. నెక్స్ట్ టాపిక్ నుంచి రెడీ అవ్వండి. చాలా మోస్ట్ కన్ఫ్యూజింగ్ టాపిక్ ఫర్ నెక్స్ట్ 3 days, నెట్వర్కింగ్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఇప్పటివరకు AWS చెప్పిన ప్రాక్టీస్ చేశారా? ఆటో స్కేలింగ్ గ్రూప్ కానీ, లోడ్ బ్యాలెన్సర్స్ కానీ, స్టోరేజ్ కానీ, ఇవన్నీ స్టోరేజ్ ఈజీగా S3 మీద అడుగుతారు క్వశ్చన్లు. వాట్ ఆర్ ద స్టోరేజ్ క్లాసెస్ యు ఆర్ యూజింగ్ అని అడుగుతారు, కాస్టింగ్ మోడల్స్ అడుగుతారు. మీకు ఎన్క్రిప్షన్ లో 2 ఎన్క్రిప్షన్ టైప్ చెప్పారు S3 బకెట్ లో. వాట్ ఆర్ ద డిఫాల్ట్ ఎన్క్రిప్షన్స్ అవైలబుల్ ఆన్ S3 బకెట్ ఇవి అడుగుతారు. KMS అని ఉంటాను, AES అని అదే అవి ఇట్లా అడుగుతారు. S3 బకెట్ చూడండి జాగ్రత్తగా. ఏదో ఒకటి KMS మన ఇష్టం. నేనైతే AES అని చెప్తా ఉంటా ఫస్ట్ది, ఎవరి ఇష్టం వాళ్ళది.
ఇప్పుడు సర్వర్ లో టామ్ గేట్ రన్ అవుతుంది సార్. ఒకవేళ అన్ఫారెన్స్ అదే మామూలుగా అది స్టాప్ అయింది సార్, దాన్ని కూడా మానిటర్ చేయగలదు క్లౌడ్ వర్క్స్. క్లౌడ్ వాచ్ ఏడబ్ల్యూఎస్ లో ఉన్న రిసోర్స్ మాత్రమే. సర్వీస్ లెవెల్లోకి వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ లో టామ్ క్యాట్ రన్ అవుతుంది అనుకో, ఇది EC2 వరకే మానిటర్ చేస్తాయి. దానిపైన సర్వీస్ మళ్ళీ వేరే టూల్ అదే నాగియోస్, న్యూ రెలిక్ ఇవన్నీ చేసుకోవచ్చు. డేటా డాగ్ చాలా ఉన్నాయి వాటిలో. క్లౌడ్ వాచ్ ఎక్స్క్లూజివ్ ఫర్ AWS ఉంది. మళ్ళీ దానిపైన మీరు ఏదో కస్టమ్ తీసుకొచ్చి పెడితే దాన్ని మానిటర్ చేయమంటే చేయదు. ఇవాళ ఒక ఇంటర్వ్యూలో తిక్కనాయాలు వైఆర్ యూజింగ్ EC2 అని అడిగాడు. ఏం చెప్తారు? నీలాగే ఉండాలి మరి స్టూడెంట్స్, నీలాగే ఉండాలి. ఎందుకన్నా చెప్పా మాట? ఎందుకన్నా నేను ఇంగ్లీష్ లో క్వశ్చన్ అడిగితే నువ్వు నాకు తెలుగులో చెప్పావు. నీలాగే ఉండాలి స్టూడెంట్స్ అంటున్నా, ఎందుకు అంటున్నా చెప్పు? అంతే కదా, కరెక్టే కదా? ఎందుకన్నా చెప్పా మాట? నీలాగే ఉండాలి అన్నా. ఎందుకన్నా నా మాట? స్వార్థంతో అన్నా. ఎందుకు? చెప్తేనే కదా ఫ్రాక్సిక్ నీ దగ్గరకు వచ్చేది.